హాయ్ గైస్, వెల్కమ్ టు సంజయ్ ఫిట్నెస్ వాల్. ఈరోజు ఇంకానే షోల్డర్ అయిపోయింది. చలో ఇప్పుడు ఏముంది, ఇంకా బైసెప్ చెప్పిన లాస్ట్ వీక్ నేను బిగినర్కి మంచి ఇంట్రెస్టెడ్గా చేసే మజిల్ అనమాట. సో బైసెప్ వర్కౌట్లో 2 హెడ్ చలో షురు చేద్దాం. మరి గట్టి కొడదాం. బైసెప్ అయితే గట్టి కావాలి ఇంకా. చలో గైస్, ఫస్ట్ వేరియేషన్ బైసెప్లో మనకి ఇష్టమైన మజిల్. సో గైస్ చూడండి, ఈజెడ్ రాడ్ అనమాట. ఈజెడ్ రాడ్ మీన్స్ జిగ్జాగ్ రాడ్ అంటారు. సో జిగ్జాగ్ రాడ్ తీసుకోండి. ఇక నేను కొంచెం వెయిట్ పెంచిన, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ 2nd మంత్లో ఫస్ట్ వీక్లో ఉన్నాం. సో ఇప్పటి నుంచి కొంచెం వెయిట్ కొట్టాలి. చూడండి నీట్గా ఎలా చేస్తున్నా, పోస్టరు ఊపుతున్నా ఇట్లా మూమెంట్ అవుతున్నా, అన్నీ ఫోకస్ చేసి చేయండి గైస్. చలో క్లోజ్ గ్రిప్లో క్లోజ్ పట్టుకున్నా, నీట్గా బాడీ స్ట్రైట్ పెట్టండి. రైట్, స్లోగా రేంజ్ ఆఫ్ మోషన్ కానీ, ఓకేనా, చేసేటప్పుడు మీ ఇన్హేర్ ఎగ్జిల్ కానీ, సో అన్నీ ఫోకస్ చేసుకుంటే చేయాలి. ఎల్బో మూమెంట్ అవుతుందా లేదా, సో మరి ఇక మంచి వజిల్ మంచిగా ట్రైన్ కావాలంటే అన్నీ ఫోకస్ చేయాలి. ఓకే గైస్, చలో ఇది వచ్చేసి బైసెప్లో మీకు. సో ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్ నెంబర్ చెప్పాలి కాబట్టి 15, 12, 10 అనమాట. ఓకేనా, బైసెప్లో ఏం కాదు గైస్. చూడండి మంచిగా వర్కౌట్ చేయండి. చలో మరిగా నెక్స్ట్ వేరియేషన్ గైస్, ఇంకా సెకండ్ వేరియేషన్ అనమాట. సో హ్యాపీ కూర్చోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. చిన్న సీట్ తీసుకొని మంచిగా కూర్చున్నాను అనుకో. ఇంక్లైన్లో డంబుల్కి వెళ్ళే చేయాలి, కానీ నేను ముందు వీడియోస్ పెడతా. బట్ నార్మల్ సీట్ ఇది, ఇంక్లైన్ అనుకునేరు. ఓకేనా గైస్, చలో నీట్గా డంబుల్స్ ఇలా పెట్టేసి బాడీ స్ట్రైట్ ఉంచేసి నీట్గా ఆల్రెడీ చేయండి. మళ్ళీ చెప్తున్నా గాయస్, ట్విస్ట్ చేయాలి, ఖచ్చితంగా ట్విస్ట్ చేయాలి 100%. అప్పుడే మంచిగా మజిల్ మంచిగా తోపు రేంజ్లో ట్రైన్ అవుతుంది. సో గాయస్ ఇది వచ్చేసి 15, 12, 10 రైట్ హ్యాండ్లో కౌంట్ చేయండి గాయస్. రైట్ హ్యాండ్లోనే మళ్ళీ చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ 1, 2, 3, 4 డోంట్ లైక్ దట్. అలా చేయకూడదు. చేయొచ్చు, బట్ ఏంటంటే కౌంట్ ఎక్కువైపోతుంది కాబట్టి కౌంట్ మర్చిపోతారు కొందరు. సో రైట్ హ్యాండ్లో కౌంట్ చేయండి. 15 రెప్ కాబట్టి మంచిగా గుర్తుంటుంది. ఓకేనా గైస్, చలో మరిగా నెక్స్ట్ వేరియేషన్ చేద్దామా గైస్. చలో మరిగా థర్డ్ వేరియేషన్ అనమాట. సో ఇది ఆల్రెడీ తెలిసిందే మీకు. ఆల్రెడీ నేను గత నెల రోజుల నుంచి, అంటే లైక్ బిగినర్ వేరియేషన్స్కి బిగినర్ వర్షన్ కింద చెప్తున్నా. సో దీంట్లోకి యాడ్ అవుతుంది మనకి. సో చూసుకొని చేయండి గైస్. చలో థర్డ్ వేరియేషన్ ఎలా చేస్తుంది చూడండి ఒకసారి. సో చిన్నగా లేపాలి, ఫుల్ఫిల్గా మీరు దగ్గర క్లోజ్ చేసుకోకండి. జస్ట్ లైక్ కొంచెమే, ఇంతే. సో గాయస్ ఇది కూడా సేమ్ 15, 12, 10 reps. ఈ వేరియేషన్ కొంచెం చూడడానికి చాలా ఈజీ ఉంటుంది, కానీ చేసేటప్పుడు మాత్రం వేరే రేంజ్లో పడుతుంది. ఓకేనా, చలో మరి ఎట్లా వేయాలో చెప్తా. ఫస్ట్ కింద డంబిల్ కానీ మీ కంఫర్ట్ డంబిల్ వేసుకోవచ్చు. నేను స్టెప్పర్ వేసుకున్నా. సో నా హైట్ కంఫర్టబుల్గా. సో ఏం లేదు, ముందుకి హ్యాండ్స్ పెట్టండి. ఎల్బోస్, నీస్ టచ్ ఉండాలి, ప్రాపర్ టచ్ చేసి ఇలా వేయండి. రైట్ గైస్, చూడండి ఒకసారి నీట్గా రిలాక్స్గా డౌన్ చేయండి. చాలా జాగ్రత్త చేయాలి. ఈ వేరియేషన్ మిస్ అయిందా ముక్కు తాకుతుంది. ఓకేనా, సో చాలామంది ఇలాగేం చేస్తారు. ఇది చూపెడతా. మండుతుంది గాయస్ ఓపెన్గా చెప్పాలంటే. చలో మరి లాస్ట్ వేరియేషన్ అనమాట. సో ఇది చూడండి, సేమ్ ఇంతకుముందు కేబుల్ కార్ కొట్టింది కదా, సేమ్ దాన్ని రివర్స్ చేయాలి. రివర్స్ పట్టుకొని నిదానంగా చేయండి. రైట్, ఇంతే. మీరు అలా చేసేటప్పుడు కొంచెం ఫోరం పెయిన్ వస్తుంది, ఏం కాదు. ఓకేనా, సో మనకు కొంచెంగా ఫోరంగా ట్రైన్ అవ్వాలి. సో 4 daysకి ఒక రోజు అని స్పెసిఫిక్ పెట్టుకుందాం మనం స్పెషల్గా. రైట్, స్లోలీ డౌన్. చలో గైస్, సో చూసారు కదా బైసెప్ వేరియేషన్స్ 5. సో ఈ 5 వేరియేషన్స్ అండ్ ఈ వీక్లో యాడ్ చేసిరంటే మంచి బెటర్ రిజల్ట్ వస్తుంది.
చలో మరిగా బాగా నొప్పి వస్తుంది. చలో గాయస్ రేపు వెళ్దాం మళ్ళా. రైట్ బాయ్.